హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మార్స్ టెక్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మన ఛానల్ మినీ మోనిటైజేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే విధానాన్ని ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం. ముందు మనం మన ఛానల్లో ఉన్నటువంటి ఏదైతే మోనిటైజేషన్ క్రైటీరియా ప్రకారంగా మినీ మోనిటైజేషన్కి కావాల్సిన 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 వాచ్ అవర్స్ ఏదైతే మన ఛానల్ మోనిటైజేషన్కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ పాలసీస్ ఉన్నాయో మినీ మోనిటైజేషన్ కోసం 500 సబ్స్క్రైబర్స్, ఇంకా మన లాంగ్ వీడియోస్ మీద వచ్చినటువంటి వాచ్ అవర్ ఏదైతే 3000 గంటలు 365 రోజుల్లో వచ్చినటువంటిది ఉంటుంది కదా, ఆ రెండు కంప్లీట్ అయిన తర్వాత అదేవిధంగా షార్ట్ వీడియోస్ ద్వారా కూడా 3 మిలియన్ వ్యూస్ అండ్ 500 సబ్స్క్రైబర్స్ అనమాట. 3 మిలియన్ వ్యూస్ 90 డేస్లో రావాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి మనకి కంప్లీట్ అయినా కానీ మనం మోనిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ మోనిటైజేషన్ అప్లై చేసుకోవడం కోసం మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళి ఎర్రన్ ట్యాబ్ని మనం టచ్ చేసినట్టయితే మనకి ఈ విధంగా బికమ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని కనిపించడం జరుగుతుంది. దాన్ని స్క్రోల్ చేసి కిందికి వచ్చినట్టయితే డౌన్లో అప్లై నౌ అని కనిపిస్తుంది అనమాట. ఎప్పుడైతే అప్లై నౌని మనం టచ్ చేస్తామో నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది అనమాట. మనం ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేసిన తర్వాత 3 స్టెప్స్ అయితే మనకు కనిపిస్తాయి. 1, 2, 3 అని ఉంటాయి కదా. వాటిలో మొదటిది వచ్చేసి రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని ఉంటుంది అనమాట. ఆ రివ్యూ బేస్డ్ టర్మ్స్ కింద స్టార్ట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేసినప్పుడు మనకి ఆ మోనిటైజేషన్కి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు అక్కడ కనిపిస్తాయి అనమాట. అవి ఒకసారి మనం చూసుకొని డౌన్కి వచ్చిన తర్వాత స్క్రోల్ చేసి డౌన్కి వచ్చిన తర్వాత లాస్ట్లో ఐ యాక్సెప్ట్ ద బెస్ట్ టర్మ్స్ అని ఉంటుంది కదా, ఇక్కడ టిక్ చేయమని ఉంటుంది. అక్కడ టిక్ చేసి కింద యాక్సెప్ట్ మీద చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ రైట్ మార్క్ కనిపిస్తుంది అనమాట పైన గ్రీన్ కలర్లో. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ సెకండ్ ఆప్షన్ ఉందో దాన్ని మనం చూసుకొని అక్కడ స్టార్ట్ అని ఉంటుంది కదా, దాన్ని మనం ఓకే చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ ఛానల్లో మనకి మోనిటైజేషన్ చేసేటప్పుడు కంపల్సరిగా మనకి ఒక యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఉండాలి. మనకి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ డైరెక్ట్గా మన అకౌంట్కి రాకుండా యాడ్సెన్స్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. యాడ్సెన్స్ అకౌంట్ నుంచి మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది కరెక్ట్గా మనం చేసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ స్టార్ట్ ఆప్షన్ని మనం క్లిక్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందా అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో నో ఐ నీడ్ టు క్రియేట్ వన్ అని ఉంటుంది కదా, దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ లేదు కాబట్టి కొత్తది క్రియేట్ చేసుకోవాలి కదా, అందుకనే మనం సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో నో ఐ నీడ్ టు క్రియేట్ న్యూ వన్, దాన్ని మనం టచ్ చేసినప్పుడు మన మొబైల్లో ఉన్నటువంటి ఏవైతే లాగిన్ అయి ఉన్న మెయిల్ ఐడి ఉన్నాయో అవి చూపిస్తాయి అనమాట. మన మొబైల్లో ఉన్నటువంటి వాటిలో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ మనం లాగిన్ అయ్యి ఉన్నది మనం యూజ్ చేసుకునేది దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోగానే యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఈ విధంగా ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ చూపిస్తుంది, దాని కింద కంట్రీ అని చూపిస్తుంది. మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా యాడ్సెన్స్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అది స్క్రోల్ చేసి చదువుకొని మన తర్వాత లాస్ట్లోకి వచ్చిన తర్వాత కింద ఉన్న బాక్స్లో టిక్ చేసి సైన్ అప్ అకౌంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని అడుగుతుంది అనమాట. అకౌంట్ ఇండివిజువల్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత చూసినట్టయితే నేమ్ అండ్ అడ్రస్, ముందుగా మన నేమ్ అండ్ అడ్రస్. నేమ్ అనేటప్పటికి మనం ఇంట్లో పిలుచుకునే నేమ్ కాకుండా ఏదైతే మనకి ఉన్నటువంటి గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఏదైతే పాన్ కార్డ్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, పాస్పోర్ట్ కానివ్వండి, ఇంకా ఓటర్ ఐడి, ఈ విధంగా ఉంటాయి కదా. వీటిలో సాధారణంగా ఎక్కువగా పాన్ కార్డ్ అనేది తీసుకుంటుంటారు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి మన ఏదైతే ఐడి ప్రూఫ్ ఉందో గవర్నమెంట్కి సంబంధించింది, దాన్ని మనం అందులో ఏదైతే నేమ్ కరెక్ట్గా స్పెల్లింగ్తో పాటు కరెక్ట్గా తప్పులు లేకుండా మనం అవి ఇచ్చుకోవాలన్నమాట. సేమ్ యాజ్ ఇట్గా
నేమ్ అండ్ అడ్రస్ అదే విధంగా ఇవ్వాలి. మనకి పాన్ కార్డు మీద అడ్రస్ లేకపోయినా పాన్ కార్డు మనం ఆధార్ కార్డు ద్వారా కదా తయారయ్యేది, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. మొబైల్ నెంబర్ కావాలంటే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా పర్వాలేదు. ఇక్కడ లాస్ట్లో సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని ఉంటుంది అనమాట. ఎప్పుడైతే దాన్ని మనం టచ్ చేసామో రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని ఉంటుంది అనమాట. అప్పుడు మన ఛానల్ని వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంటుంది అనమాట. వచ్చిన తర్వాత మనకి మన యాడ్సెన్స్ అకౌంట్ అనేది అక్కడ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. క్రియేట్ అయిన తర్వాత సెకండ్ ఆప్షన్ కూడా మనకి అక్కడ రైట్ మార్క్ గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. ఇప్పటికి రెండు గ్రీన్ మార్కులు కనపడుతున్నాయి కదా. థర్డ్ ఆప్షన్ ఉంటుంది. ఆ థర్డ్ ఆప్షన్ని మనం గెట్ రివ్యూడ్ అని ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ఛానల్ ఇంకా రివ్యూకి వెళ్తుంది అనమాట. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ కానీ ఏవైతే ఉన్నాయో కంటెంట్ మనం అప్లోడ్ చేసినటువంటి ఎవ్రీ కంటెంట్ మనం అన్లిస్ట్లో పెట్టినవి, ప్రైవేట్లో పెట్టినవి అన్నీ కూడా, అంటే అన్లిస్ట్ ప్రైవేట్ అంటే పబ్లిక్ చూడడానికే, యూట్యూబ్ చూడడానికి కాదు. ఎందుకంటే డేటా అంతా యూట్యూబ్ దగ్గర ఉంటుంది మనకు సంబంధించింది. యూట్యూబ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే అప్లోడ్ చేసుకున్న ప్రతి వీడియో కూడా అక్కడ చూద్దాం. అందరూ కొంతమంది ఏమనుకుంటారు, కొంత డౌట్ ఉంటుంది, మనం ఇందులో మూవీ సాంగ్స్ పెట్టాం, ఇదేమన్నా మనకి కాపీరైట్ పడతాం, దీని మనం ప్రైవేట్లో పెట్టేద్దాం అని చెప్పి అనుకుంటాం. అలా పెట్టకుండా మనకి ఏంటంటే డౌట్ ఉంటే అది డిలీట్ చేసి దాని ప్లేస్ వేరే ఇంకో వీడియో అప్లోడ్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ చేసుకోవచ్చు. అది ఆ విధంగా మనం చేసిన తర్వాత మన యూట్యూబ్ టీం ఏంటంటే మన ఛానల్ని రివ్యూకి పంపిస్తారన్నమాట. ఈ 1 వీక్ మ్యాక్సిమం 1 వీక్లో ఈ రివ్యూ అనేది జరుగుతుంది. కొన్ని ఇప్పుడంటే టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా ఇంకా కంప్యూటర్ ద్వారా ఇంకా త్వరగా గంటల్లోనే కూడా అవుతున్నాయి. ఏమైనా దీనికి వాళ్ళ యూట్యూబ్ వాళ్ళ లెక్క ప్రకారంగా 1 వీక్ అని చెప్పి అంటారు. అది రివ్యూ అయిన తర్వాత మనకి ఛానల్కి మోటివేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి ఎక్కువ టైం పట్టచ్చు. మన ఛానల్కి మోనిటైజేషన్ అనేది యూట్యూబ్ ఎనేబుల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా వస్తుందన్నమాట. కంగ్రాట్స్, యు ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని వస్తుందన్నమాట. అది ఫస్ట్ స్టెప్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అది ఫస్ట్ స్టెప్ అనమాట. అంతవరకు వస్తుంది. ఇందులో మనం మెంబర్షిప్ ఆన్ చేసుకోవచ్చు, సూపర్ చాట్ ఆన్ చేసుకోవచ్చు, షాపింగ్, బ్రాండెడ్ అవన్నీ ఉంటాయి, అవి ఎనేబుల్ చేసుకోవచ్చు. అవన్నీ తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది టైం పడుతుంది కాబట్టి ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తాను. నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది మనకి మళ్ళీ మన వైటీకి ఒక నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ లాంటిది వస్తుంది. వచ్చినప్పుడు ఎలా తీసుకోవాలన్నది దాని ద్వారా తెలుసుకుందాం. అంతా ఒకేసారి మనం తెలుసుకుంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మన తర్వాత ఏంటంటే ఈ యాడ్సెన్స్ అకౌంట్స్ సంబంధించి ఉంటాయి. అవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం దాన్ని తెలుసుకుందాం. ఇక్కడైతే ఇంతటితో ఈ ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేసాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈలోపు మన యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత యూట్యూబ్ నుంచి, అంటే ఈలోపు మన ఛానల్ రివ్యూ చేయడం అనేది జరుగుతుంది. అదైన తర్వాత మనకి మెయిల్ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, సైనింగ్ ఆఫ్.